అంటే ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ ఏమో సార్ ఏదో మా వృత్తి ఉండాలి కదా, వృత్తి అయితే ఏదో పని ఉండాలి కదా. ఆఫ్టర్ అగ్రికల్చర్ మేము బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ 45 years నుంచి మాది బిజినెస్ కూడా ఉంది. అంటే మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకోవచ్చా సార్ ఒక మాటలో చెప్పాలంటే? ఫ్యామిలీ అంటే మా ఫాదర్ చేసి మేము ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంటే మేము 5 brothers 1 sister. ఓకే. దాంట్లో ఏంటంటే నేను ఒక్కనే బిజినెస్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ బిజినెస్కి వచ్చారు. రైట్. వాళ్ళు అంటే ప్రొఫెసర్గా ఉన్నారు మా సిస్టర్. మళ్ళీ తర్వాత ఒక మా బ్రదర్ ఏమో డాక్టర్గా ఉన్నారు, ఒక ఆయన ఇంజనీర్గా ఉన్నారు, ఇంకొక ఆర్కిటెక్ట్. లాస్ట్ బ్రదర్ నా ఎంబడి ఉంటాడు. ఎలక్షన్ వేడి మొదలైందంటారా? ఎలక్షన్ వేడి చాలా, అంటే దాదాపు ఇప్పుడు 6 months నుంచి ఈ వేడి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. అవును సార్. పార్టీలో కూడా బాగా మేము యాక్టివ్గానే ఉంటాం. ఎందుకంటే ఈ 19లో మేము ఎప్పుడైతే ఈ బీజేపీలోకి వచ్చామో చాలా డిఫరెంట్గా ఉంటుంది బీజేపీలో. అంటే మేము అఫ్కోర్స్ టీడీపీలో పనిచేసాం. మా ఫాదర్ వాళ్ళు ఏమో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, తర్వాత టీఆర్ఎస్లో కూడా పనిచేసాం. బీజేపీలోకి వచ్చాక కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిలో ఏంటి అంటే ఒక క్రమశిక్షణ, నెక్స్ట్ ఒకటి అన్ని రకాలుగా యాక్చువల్గా మాకు కూడా కొంచెం పని చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. దాంతో మేము ఫుల్ టైమర్ అంటారు దీంట్లో, ఆ ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాం దీంట్లో. నాన్నగారు ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. నాన్నగారిని చూసి మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందా అంటే? లేదండి, నాన్నగారు 62 to 67 ఆయన ఎమ్మెల్యే అంతకుముందు ఉన్నారు. అప్పుడు మీకు అసలు యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యే అని కూడా మాకు తెలియదు, మీకు చాలా చిన్న వాళ్ళం. చాలా పెద్ద ఫ్యామిలీ. తర్వాత ఎడ్యుకేషన్, అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ బాగా వచ్చిండే. ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణలో చాలా పెద్ద అప్పుడు ఇదైతుండే. ఫాదర్కి ఇట్లా ఆ తెలంగాణ ఎడ్యుకేషన్లో కొంచెం ఫ్యామిలీ పెట్టి ఆయన దాంట్లో తర్వాత జైలుకి వెళ్ళడం, ఆ విధంగా ఆయన చాలా సాక్రిఫైస్ ఆయనది ఉండే. మా మదర్ మమ్మల్ని అందరినీ ఈ పెంచడం, చిన్నపిల్లలకి స్కూల్ కూడా వెళ్ళే వాళ్ళ. నేనైతే స్కూల్ కూడా వెళ్ళలే ఇంకా అప్పుడు. మా పెద్దన్నయ్య వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా అది అయిపోయింది అక్కడికి. తర్వాత ఇక మా ఫాదర్ కూడా అన్నీ ఆలోచించి అయ్యో ఎట్లా అని చెప్పేసి ఆయన అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ తెలంగాణ 69, 70 తర్వాత ఇక ఆయన అంటే ఇంత పెద్ద ఫ్యామిలీని చేయాలంటే పోషణ కూడా అగ్రికల్చర్ సరిపోదు. దాంతో ఇక ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోనని రైల్వే కాంట్రాక్ట్స్ ఆయన స్టార్ట్ చేశాడు. సివిల్ కాంట్రాక్ట్స్ చేసుకొని ఆయన ఆ విధంగా ఫ్యామిలీ పోషించుకుంటూ వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మీరు నష్టపోయారా, లాభపడ్డారా అని అంటే ఏం చెప్తారు సార్? దీనిలో లాభం నష్టం అనేది అంటే టైం, మెయిన్ థింగ్ టైం. అంటే మాకు నష్టమేం లేదు దీంట్లో. టైం, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సంతోషం. దీంట్లో ఒక మాకు చెప్పుకోవాలంటే అంటే దాన్ని చేసే వాళ్ళు ఉన్నారు. మిగతాది ఏంటంటే ప్రజల సేవ ముఖ్యం. వాళ్ళు అది చేస్తున్నది అదొకటి మాకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. నిజంగా బిజినెస్ చేయాలి అనుకుంటే అది ఒక రకంగా ఉండేది. దాన్ని అది ఎంత ఉండాలో ఆ బిజినెస్ అంతవరకే మేము పెట్టుకుంటాం. మిగతా టైం అంతా దీనికి మేము ఎక్కువ వరకు ఇస్తుంటాం. బేసిక్గా మీరు హన్మకొండ అనుకుంటే కదా సార్, అక్కడి నుంచే మీరు లాస్ట్ టైం? యాక్చువల్ నేను అంటే పుట్టింది కూడా హన్మకొండేనండి, చదువుకున్నది అక్కడే. ఈవెన్ అంత డిగ్రీ కూడా అక్కడ కంప్లీట్ చేసుకున్నాం, అక్కడనే ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి మాకు కొంచెము ఇప్పుడు మాకు కమాలుద్దీన్ అహ్మద్ అని ఒక అతను ఎంపీ ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆయన అంటే మా ఇంట్లోనే, అంటే మేము చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు కలిసి ఎమ్మెల్యేస్కి ఉండేది. ఆయన మాకు ఎంపీగా ఉండేవాడు. ఆయనకి అక్కడ ఒక అంటే ఇల్లు అనేది లేకుండా మా ఇంట్లోనే ఉండేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు మా ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ లెక్కనే ఉండేవాళ్ళు. ఆయన ఫస్ట్ టైం గెలిచాడు, సెకండ్ టైం గెలిచాడు, థర్డ్ టైం గెలిచాడు. ఆయనే అంటే పబ్లిక్ను ఎప్పుడు కానీ మేము రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. కమాలుద్దీన్ గారు పబ్లిక్లో ఉండేవాడు కాదు. వచ్చిన వాళ్ళకు మేము సమాధానం చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు ఏదో డిస్కషన్ వచ్చింది, ఈ విధంగా మీరు చేస్తే ఎట్లా అని అంటే ఇది ఇంతేనా రాజకీయం, మీకు తెలియదురా అని చెప్పేసి ఆయన ఓ రోజు ఇట్లా అని మమ్మల్ని చెప్తా వచ్చాడు. లేదు తప్పు అని చెప్పేసి ఈ విధంగా అని చెప్పేసి ఆడ ఘర్షణ అయింది. అయితే దాంట్లో ఓకే అనుకుంటా ఆయన ఇక అక్కడికి రావడం మానేశాడు. తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మేము చెప్పామన్నట్టు, మీ కొరకు మేము కష్టపడి మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానీ నేను ఇక్కడ ఎంపీ గెలిపించి మంత్రి చేసి, అంటే మేము చేసినప్పుడు మా పని దాంట్లో ఉండే మా ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇప్పుడు కూడా మా ఇన్వాల్వ్మెంట్ ఏంది అని చూపిస్తాం, మిమ్మల్ని ఓడగొడతాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పుడు ఒక ఎన్టీ రామారావు గారి పార్టీ ఉంది, వాడిని కలిసాం. అప్పుడు టీడీపీలో చేరామన్నట్టు 94. 94లో చేరినప్పుడు మాకు ప్రణయ్ భాస్కర్ గారు అని చెప్పేసి మాకు స్థానిక ఎమ్మెల్యే, ఆయన ద్వారా మేము ఆ పార్టీలో చేరి తర్వాత 96 ఎలక్షన్లో నేను ఫస్ట్ ఎంపీగా పోటీ చేశాను. కమాలుద్దీన్ మీదనే పోటీ చేశాను. మా మామయ్య అంటాం ఆయన. పోటీ చేసి నేను ఓడిపోయాను ఫస్ట్ టైం.
నేను చెప్తే విన్నావురా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి చెప్పాడు, "నువ్వు నా మీద పోటీ చేయి." నేను చాలా చిన్నోని నీకంటే ఏజ్లో కానీ దీంట్లో కానీ, తప్పకుండా నిన్ను ఓడగొడతాం, అదొకటే నా కక్ష. అది దాంతో ఎట్లన్నా చేసి మిమ్మల్ని నేను ఇక్కడ ప్రజలకు లాభమయ్యే విధంగా, మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి న్యాయం చేసి ఈ జిల్లాను ఏదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పి అనుకోకుండా పార్లమెంట్ డిజాల్వ్ అయింది. 98 ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ పార్లమెంట్. అప్పుడేమైంది, మళ్ళీ పోటీ చేయడం టీడీపీ చేసినప్పుడు నేను నెగ్గాను. అప్పుడు ఏం చెప్పారు మరి మీ సమాధానం? ఇక ఆయన ఇక రాలేదు మా దగ్గరికి. నేనే ఒకసారి వెళ్ళాను, ఆయన హెల్త్ బాగాలేదన్నప్పుడు వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడులేండి ఆయన. మాకదే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి పార్లమెంట్, మళ్ళీ అయినప్పుడు మళ్ళీ ఆయనతోనే పోటీ. రెండోసారి కూడా అతన్ని నేను ఓడించాను. అప్పుడు 1,00,000 మెజార్టీతో ఆయన ఓడించాను. తర్వాత 2004 వరకు కంటిన్యూగా ఉన్నాను నేను. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ అప్పుడే కదండి? 2 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ అండి. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే. 98లో మాత్రం మేము స్వయం గెలిచిన తర్వాత ఎన్డీఏలో చేరాము. 99లో కలిసి పోటీ చేశాం. 2000లో కలిసి పోటీ చేశాం బీజేపీతో. ఆ విధంగా మాకు బీజేపీతో బాగా దగ్గర ఉండేది. ఆ తర్వాత కూడా మాకు ఏంటంటే మాకు రిలేషన్లో మాకు జంగారెడ్డి గారు కూడా మాకు మామయ్య అవుతాడు.